వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఒక డైలామా. దానికి సంబంధించి రైతు భరోసా వేస్తేనే ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా గతంలో చెప్పారు. సో అదే విధంగా రైతు భరోసా కూడా 1-2 ఎకరాల వరకు పడుతున్నాయి. తర్వాత 20 రోజుల తర్వాత కొంతమందికి పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మే చివరి వారంలో, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఇయర్ కూడా అయిపోయింది. సో ఆల్రెడీ అంటే ఈ రోజు రేపు ఇంటర్ సంబంధించి కూడా రిజల్ట్ రాబోతున్నాయి. 10th క్లాస్ సంబంధించి కూడా మే చివరి వారం వరకు రాబోతున్నాయి. సో తర్వాత ఒక 15 రోజులు అంటే జూన్ 15 వరకు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులు అందరి అకౌంట్లకు వస్తాయి కాబట్టి ఇప్పటికీ మోర్ దెన్ సర్పంచ్ లను కూడా చాలా వరకు బీఆర్ఎస్ లో గెలిచిన, అక్కడ గెలిచినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి కొన్ని చోట్ల ఆపరేషన్ ఆకాష్ పేరు మీద సర్పంచ్లని, వార్డు మెంబర్లను కూడా పార్టీలోకి తీసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్పటిలోపు ఇంకోటి 2 లక్షల మందికి పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా అందులో అంతో ఎంతో కొత్త వారికి పెన్షన్లు ఇచ్చేసి తర్వాత ఇప్పటికీ దాదాపుగా రీసెంట్ గానే 300 కోట్ల వరకు గ్రామ పంచాయతీకి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అనేది జరిగింది. సో కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తర్వాత అంగన్వాడీ భవనాలు కావచ్చు, మహిళలకు సంబంధించి భవనాలు కట్టడాలు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి పనులు కూడా కొత్త పురపాలక సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ దాదాపుగా మున్సిపల్ ఎలక్షన్లు కూడా కంప్లీట్ అవ్వడంతో ఇంక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒకవేళ మన పార్టీ గుర్తు మీద వెళ్తే డెఫినెట్ గా రిజల్ట్ వస్తాయి. సర్పంచ్ లో కూడా దాదాపుగా 70-80% వచ్చింది. ఇక్కడ కూడా 80% వరకు మున్సిపాలిటీ కూడా గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ లో కూడా అదే రిజల్ట్ కనుక వస్తే, ఎందుకంటే ఇంకొక 6 నెలల తర్వాత దాదాపుగా 6 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు మొన్న మార్చ్ లోనే పెట్టాల్సింది. సో మరి జిహెచ్ఎంసీ నవంబర్ లో పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆయా గ్రామాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇండైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళింది. ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇవి అస్సాం కావచ్చు, పశ్చిమ బెంగాల్, కేరళ, ఈ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత, ఈ రిజల్ట్స్ ఎప్పుడు మేలు వచ్చే అంటే ఏప్రిల్ చివరి వారం వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఆ రిజల్ట్స్ ని బట్టి మే చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వైపు.